హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. భోగి రోజు ఏంటక్క ఎలా ఉన్నారు అని చెప్పేసి అనకండి, ఇలానే ఉన్నాము. ఎందుకంటే మేము ఏ ఊరు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇట్లానే ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, విలేజెస్లో భోగి మంటలు వేయడం, ఇంకా అదంతా సెలబ్రేషన్స్ అన్నీ వేరేలాగా ఉంటాయి కదా. ఇంక ఇక్కడ ఇవన్నీ కుదరవు కాబట్టి మేము ఇలానే ఉన్నాం అనమాట. అయితే బయట అంతా మంచు పడుతుంది అనమాట. అయినా ఆ మంచులో అట్లానే కూర్చొని స్వెటర్లు వేసుకొని మరీ ఆడుతున్నారు. ఎందుకే ఇంత అవసరమా అంటే, వాడు ఎక్కడ ఊరుకుంటున్నాడు, వాడు అసలు నేను చెప్పినా కూడా వినట్లేదు, మంచు పడుతుంది, ఈ మంచులో ఆడకూడదు, జలుబు చేసిద్ది అని చెప్పినా కూడా వినకుండా అట్లానే కూర్చోబెట్టాడు నన్ను కూడా అని చెప్పేసి చెప్తా ఉండింది. ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఆడొద్దు అని చెప్పేసి తీసేయించిన తర్వాత లోపలికి వెళ్ళారనమాట. అప్పటి వరకు అలానే కూర్చొని ఉన్నారు. తర్వాత ఇంకా నేను నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేసేసానండి. ఈరోజు అమ్మని హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి పొద్దున సాయంత్రం ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి పొద్దున సాయంత్రం ఇంజెక్షన్లు ఇంకా సిలైన్ కూడా పెట్టాలి. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అంతా నేనేం పనులు పెట్టుకోలేదండి. అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అమ్మ పని అయిపోయిన తర్వాతే నేను మిగిలిన పనులన్నీ కూడా చేసుకున్నాను అనమాట. పొద్దున్నే ఇంట్లో పూజ కూడా మా ఆయనే చేశారండి. అంటే రోజు ఆయనే చేసేది, కాకపోతే నేను చెప్పాను కదా అంతకుముందు చాలా వీడియోస్లో, ఇలా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం నేనే చేస్తాను. కానీ ఈరోజు పూజ కూడా ఆయనే చేశారు. నేనేంటంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు పిల్లలకి స్నానాలు కూడా నేను అప్పుడే చేయించాను అనమాట. మామూలుగా రోజు చేసే స్నానాలు అయితే ఎలాగోలా చేస్తారులే అని అనుకోవచ్చు, కానీ ఇంకా భోగి రోజు మనం పిల్లలకి మంగళ స్నానం చేయించాలి కదా అని చెప్పేసి నేనే ఆపాను. ఇంకా అలానే తిరుగుతూ ఉన్నారు పాపం. నాకు ఒక వైపు పీకుతుందనమాట, పిల్లలు అలానే తిరుగుతున్నారు అని చెప్పేసి. బట్ ఏంటంటే మనకి కుదరనప్పుడు ఇంకా ఏమీ చేయలేము. తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలకి మంగళ స్నానం చేయించేశాను. ఫస్ట్ ఆయిల్ పెట్టేసి కొంచెం మసాజ్ లాగా చేస్తానన్నమాట. ఒక అరగంట అట్లా వదిలేస్తాను, ఇంకా వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత తలస్నానం చేయిస్తాను. నేను చాలామంది పెద్ద ఛానల్స్ వాళ్ళని ఉంటారు కదా, చూస్తూ ఉంటాను, కానీ అందరికీ తొందరగా కామెంట్ పెట్టను. ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే కామెంట్ పెడతాను. వాళ్ళు కూడా మంచిగానే రిప్లై ఇస్తారు. బట్ నేనేంటంటే రెగ్యులర్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే జనరల్గా చిన్న ఛానల్స్ వాళ్ళు పెద్ద ఛానల్స్ వాళ్ళతో మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే నా ఫీలింగ్ ఏంటంటే వ్యూస్ కోసమో లేదంటే ఇంకోటో ఏవో బెనిఫిట్స్ కోసం మాట్లాడుతున్నాము అని అనుకుంటారని నేను తొందరగా ఏదైనా వర్క్ ఉంటే తప్ప, నాకు ఏదైనా తెలియకపోతే అడగడానికి తప్ప నేను తొందరగా ఎవరితో పెద్ద ఛానల్స్ వాళ్ళతో అంత తొందరగా మాట్లాడనండి. ఎప్పుడో ఒక్కసారి నాకు బాగా నచ్చింది అనుకుంటేనే నేను కామెంట్ పెడతా, లేదంటే ఏదైనా మాట్లాడాలంటే అట్లా మాట్లాడతాను, కానీ ఇంకా తొందరగా మాట్లాడను అనమాట. కానీ నాకు ఒక నలుగురు చిన్న ఛానల్స్ వాళ్ళు నాలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేమ్స్ ఎందుకులేండి, ఉన్నారు ఒక నలుగురు. వాళ్ళని మీట్ అయినప్పుడు మాత్రం అందరం కలిసి ఒక వీడియో చేస్తాము. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరూ చక్కగా ఊళ్ళో వెళ్ళిపోయి ఊరుల్లో అరిసెలు వండుకుంటా అన్ని రకాల పిండి వంటలు, ఒక్కటని కాదు అన్ని రకాల పిండి వంటలు వాళ్ళ పిన్నులతో తర్వాత వాళ్ళ అత్తలతో కూర్చొని చక్కగా వండుకుంటున్నారనమాట పుట్టిళ్ళకి వెళ్ళిపోయి. నేనేమో ఇక్కడే కూర్చొని ఉన్నాను కదా. వాళ్ళ వీడియోస్ చూస్తుంటే మనం కూడా వెళ్తే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. బట్ అన్ని రోజులు ఒకలాగే ఉండవు కదా, బాగాలేనప్పుడు ఇంకా తప్పదు. అమ్మ కోసమే మేము ఇక్కడే ఉన్నాం అనమాట. అక్కడికి అవన్నీ చూసి అమ్మంటుంది మనం కూడా వెళ్దాము, కావాలంటే ఈ పండగ 3-4 రోజులు ఉండేసి తర్వాత మళ్ళీ వద్దాము అని చెప్పేసి అనింది. లేదు, ఇప్పుడు ఇంజెక్షన్స్ ఆల్రెడీ ఒక 3 days ఏమో అయిపోయినాయి, ఇంకొక 2 days ఉన్నాయి, మనం అటు ఇటు కాకుండా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనే ఆపాను అనమాట. లేదంటే అమ్మ ఊరికి వెళ్దామని చెప్పేసి అనింది. ఈ పండగ కాకపోతే మనం నెక్స్ట్ చాలా పండుగలు ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా కావాలంటే చేసుకోవచ్చు మనం అక్కడే, వద్దు ఇక్కడే ఉందాము, ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకొని నీకు క్లియర్ అయిన తర్వాతే అప్పుడే మనం అక్కడికి వెళ్ళి మిగిలిన సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవచ్చు, పండగలు చాలానే వస్తాయి, వద్దు అని చెప్పేసి నేనే ఆపాను అనమాట. ఎంతైనా ఊళ్ళో జరిగే సెలబ్రేషన్స్ కానీ హడావిడి మాత్రం చాలా బాగుంటుంది. మేము చాలా మిస్ అవుతున్నాం. నేను ఒక షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు కూడా చెప్పాను అనమాట మీతో, చాలా మిస్ అవుతున్నాం ఆ ఊళ్ళో హడావిడి అంతా కూడాను అని చెప్పేసి చెప్పాను కదా. మనం ఏం చేస్తామండి, తప్పదు. తర్వాత పిల్లలిద్దరికీ అయితే ఆయిల్ పెట్టేశానండి. చిద్వికి ఎంత చేదరో ఆయిల్ అంటే, చైత్ర మాత్రం చక్కగా చేయించుకుంటుంది. నేను అడుగుతున్నా, అరే ఎలా ఉందిరా ఆయిల్ అని చెప్తే వ్యాక్ బాగాలేదని చెప్తున్నాడు అనమాట. చైత్రకేమో చాలా ఇష్టం. నీకు ఎలా ఉంది చైత్ర అంటే సూపర్ అని చెప్తుంది. చిన్నప్పటి నుంచి కూడా చైత్ర మంచిగా చేయించుకుంటుంది. తలకు ఆయిల్ పెట్టినా బాడీకి ఆయిల్ రాసినా కూడా చాలా ఇష్టం అనమాట. చక్కగా రాయించుకుంటుంది. మజ్జిగ కూడా అలాగే తాగిద్ది, ఆమెకి ఇష్టం. కానీ చిద్వి అట్లా కాదండి, అసలు టోటల్ రివర్స్. వాడు నాకు అసలు ఏమీ వద్దు, ఆయిల్ వద్దు,
తల కూడా రాయించుకోడు వాడు అసలు. చైత్ర అలా కాదనమాట. ఆ తర్వాత ఇంటికి గంగిరెద్దులు వస్తాయి కదా, మామూలుగా పండగ సీజన్ వచ్చింది అని అంటే ఈ సంక్రాంతికి మనకి గంగిరెద్దులు కామన్గా కనపడుతూ ఉంటాయి. కానీ పండగ టైంలోని ఈ 3-4 డేస్ మాత్రమే వస్తున్నారు. కానీ అంతకుముందు అలా ఉండేది కాదు. మనకి సంక్రాంతి నిలబడతారు కదా, కరెక్ట్గా ఆ నెల మొత్తం కూడాను హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ ఇలా తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఎందుకనో కానీ మధ్యలో వాళ్ళు కూడా చాలా తగ్గించేశారనమాట. ఒక టైంలో ఏమనిపించేదంటే అసలు వాళ్ళ జాతే అంతమైపోతుందేమో, ఎవరూ రావట్లేదు అని చెప్పేసి అనుకునే ఇది వచ్చేసింది. కానీ ఈ మధ్య మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతున్నారు అనమాట. పండగ 10 రోజుల ముందు నుంచి తిరుగుతున్నారు. అంటే నెలంతా తిరగకపోయినా కనీసం ఆ 10 రోజుల ముందు నుంచి అన్నా కూడా వస్తూ ఉన్నారు. అది కూడా విలేజెస్లో ఎక్కువ వస్తున్నారండి. ఇది ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ వాతావరణం ఉండదు. వాళ్ళు ఏంటంటే పండగ రోజే వచ్చారనమాట. ఆ ముందు నుంచి నేను చూడలేదు అసలు. మరి నేనేమన్నా లోపల ఉన్నానేమో, ఎట్లనే కానీ లేదండి, తగ్గించేశారు వాళ్ళు, అసలు రావట్లేదు. పండగ రోజే కనిపించారు నాకు కూడా. మహా అయితే 1-2 సార్లు ఏమైనా తిరిగారేమో కానీ అంతగా అయితే ఏమీ రావట్లేదు అనమాట. తర్వాత పిల్లలిద్దరికీ అయితే స్నానాలు చేయించేశానండి. అమ్మను కూడా చేయమంటే అంటే స్నానం చెయ్యట్లేదు, హాట్ వాటర్ తీసేసుకొని ఊరికే తుడిచేసుకుంటుంది అనమాట. ఎందుకంటే స్నానం చేస్తే కాలు తడిచిద్ది అని చెప్పేసి, మళ్ళీ అది తడవకూడదు కదా, తడిస్తే మళ్ళీ ఎక్కువైపోద్ది ఇన్ఫెక్షన్ అదంతా కూడాను. అందుకని స్నానం చేయకుండా క్లాత్తో తుడిచేసుకుంటుంది అనమాట. అలానే చేయమని చెప్పాను. ఇప్పుడు నాకు తొందర ఏముంది, పిల్లల్ని రెడీ చేయి, నేను తర్వాత చేస్తాలే అని చెప్పేసి అనింది. ఇప్పటికి 3-4 డేస్ నుంచి అలానే చేస్తుంది అనమాట. ఎందుకనంటే అంతకుముందు స్నానం చేసేది, ఈ ఇంజెక్షన్ చేతికి సూది కూడా ఉంది. ఈరోజే నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, దాన్ని తీయించుకొని వచ్చానమాట. తీయించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడైనా చెయ్యి, కాలు కొంచెం దూరంగా పెట్టుకొని అని అంటే లేదు డాక్టర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నారనమాట, కాలు కొంచెం తడుస్తుంది, జాగ్రత్తగా చూసుకోమా అని చెప్పారు. అప్పటి నుంచి సరే నేను స్నానం చెయ్యండి, తుడుచుకుంటాను అని చెప్పేసి అలానే తుడుచుకుంటుంది అనమాట. సూది లేదు, అది చూస్తున్నారు కదా, నేను మార్నింగ్ వెళ్ళి తీయించుకొని వచ్చాను. ఇక్కడ చైత్రను రెడీ చేస్తున్నా. ఎంత ఆత్రమో, ఎంత ఇష్టమో అసలు. ఏం బ్యాంగిల్స్ చేస్తున్నాను, ఎలా సెట్ చేస్తున్నాను అవన్నీ కూడా చూసుకుంటుంది. ఆ పట్లంగా జాకెట్ కూడా నాకు అదే కావాలి అని తెచ్చుకుందనమాట. నేను మొన్న వీడియో చేశాను కదా, చెప్పాను కదా ఇల్లంపట అమ్మడానికి వచ్చారు అని చెప్పేసి, వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను స్నానం చేయించి బయటకు తీసుకొని వచ్చాను. క్లాత్ అది కట్టేసిన తర్వాత ఇంక ఇవన్నీ తీసుకొని వద్దాము కావాల్సినవి అని చెప్పేసి వెళ్ళానమాట. ఈ లోపలే నాకు ఇదే కావాలి, ఇదే తెచ్చుకుంటాను, ఇదే వేసుకుంటాను అని చెప్పేసి ఆమె సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంది. గాజులు వేసేసాను. తర్వాత నెయిల్ పాలిష్ అనమాట. ఒక హ్యాండ్కి వేసిన తర్వాత ఈ హ్యాండ్కి కూడా ఇయ్యి అని చెప్పేసి చెప్పింది, వేశాను. లాస్ట్ టైం నాకు ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారు, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు అని చెప్పేసి. నేను అసలు వేసుకోనండి. నాకు అసలు పెళ్ళి తర్వాత ఇష్టం పోయిందని చెప్పను కానీ అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లా. పెళ్ళికి ముందు నా దగ్గర మంచి కలెక్షన్ ఉండేది, నాకు ఇష్టం. ఒకరోజు వేసుకున్నది ఇంకా నెక్స్ట్ డే వేసుకోను అనమాట. అలా చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. అలా అంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు, చూసుకొని రీజనబుల్ ప్రైజెస్కి తెచ్చుకొని నేను రిపీటెడ్గా నెయిల్ పాలిష్ అది చేంజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం, ఎందుకనో తెలియదు కానీ వేసుకునేది. నెయిల్స్ కూడా పెద్ద పెద్ద నెయిల్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి, ఈ అంట్లు తోమి ఇంట్లో పనులు చేసి నెయిల్స్ అన్నీ కూడా ఇరిగిపోతున్నాయి. నెయిల్స్ మంచిగా ఉండేవి. తర్వాత నెయిల్ పాలిష్ కూడా నేను చాలా ఇష్టంగా వేసుకునేదాన్ని. కానీ పెళ్ళి తర్వాత నాకే తెలియకుండా అసలు స్లోగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిందనమాట నాకు. అప్పుడంటే అన్నీ అమ్మే చేసుకునేది కాబట్టి ఇంట్లో పనులన్నీ మనం చేసేది ఏముంటుంది, అందుకని చెప్పేసి పర్సనల్ కేర్ ఎక్కువ ఉండేది. కానీ పెళ్ళి తర్వాత ఇంకా అవన్నీ కుదరవు కదా, అందుకని చెప్పేసి నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ చైత్రకి తెలిసినప్పటి నుంచి ఈ నెయిల్ పాలిష్లు ఇవన్నీ కొనాల్సి వస్తుంది. అట్లానే రిపీటెడ్గా ఏమీ కొనండి, ఏదో ఉన్నప్పుడు వేసుకుంటుంది అంతే. నాకు కూడా ఇష్టం ఉండదు, అంత చిన్నపిల్లకి నెయిల్ పాలిష్లు ఇవన్నీ వేయడం ఇష్టం ఉండదు. నేను కూడా వేయను, కాకపోతే పండగ కదా అని చెప్పేసి వేసాను అనమాట. అదే నేను ఆ రోజు ఎప్పుడు నెయిల్ పాలిష్లు ఇవన్నీ చైత్ర కోసం బ్యాంగిల్స్ ఇవన్నీ కొన్నాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారనమాట. నాకు అంతగా ఇష్టం ఉండదు, నేను వాడను, నేను చైత్రకు కూడా అలవాటు చేయొద్దు అని అంటున్నాను. కానీ ఆడపిల్ల కదా కొంచెం ఉంటుంది, అట్లానే రిపీటెడ్గా వేయకుండా చూసుకుంటానమాట. ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ కానీ లేదంటే ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వేస్తాను, విడిగా వేయనండి. చైత్రను రెడీ చేయడం అయిపోయింది కదా,
వాడు కూర్చున్నాడు అప్పటి వరకు. అంటే ఇద్దరిని రెడీ చేస్తాను రండ్రా అని చెప్పేసి కూర్చోబెట్టా. వాడు చూసి చూసి విసుగుబుట్టి వీళ్ళది ఇప్పుడప్పుడే అయ్యేటట్టు లేదని చెప్పేసి లోపలికి వెళ్ళి నేను టీవీ అన్నా చూస్తాను టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు. నేను పిలిచా అనమాట, ఏంద్రా వెళ్ళిపోయావు రెడీ చేస్తానని చెప్పాను కదా అంటే, అమ్మ చూశాను 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 మీది ఇప్పుడప్పుడే అయ్యేటట్టు లేదు, అందుకని నేను లోపలికి వెళ్ళి టీవీ పెట్టుకొని కూర్చున్నాను, నేనేం చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. వాడికి కూడా విసుకొచ్చేసింది. వాడంటే ఫటాఫట్ రెడీ అవుతాడండి 2 నిమిషాల్లో. ఆడపిల్లలకి అలా కుదరదు కదా. ఇంకా పిలిచి వాడిని కూడా రెడీ చేసేసాను. రెడీ చేయడం అంటే పౌడర్ రాసి బొట్టు పెట్టేసి కొంచెం కోమ్ చేశాను అనమాట. ఇద్దరూ అయితే రెడీ అయిపోయారండి. ఇంకంతే. ఈరోజు ఈవినింగ్ కూడా మేమేమి సెలబ్రేషన్స్ అవన్నీ ఏం పెట్టుకోలేదు. కానీ మేము రెగ్యులర్గా చిదివి పుట్టినప్పటి నుంచి పిల్లలిద్దరికీ కూడాను నేను భోగిపళ్ళు ప్రతి సంవత్సరం సాయంత్రం పోస్తానన్నమాట. కానీ ఈ సంవత్సరం మాకు కుదరలేదు. పోద్దామని చెప్పేసి అనుకున్నాను, ఆఫ్టర్నూన్ నుంచి అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం కుదరలేదన్నమాట. ఫైనల్గా పిల్లలిద్దరూ అయితే ఇలా రెడీ అయ్యారు. ఎవరు బాగున్నారు? చిద్వి ఈ మధ్య ఎలా తయారయ్యాడంటే, ఒక ఫోటో తీస్తున్నా కూడా మినిమం పేషెన్స్ ఉండట్లా, ఒక వీడియో తీసుకుంటున్నా కూడా అసలు ఆగట్లా, ఎంతసేపు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అందులోనూ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రిపీటెడ్గా ఫోన్లో వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటాను చూసి వాడికి ఇంకా ఇసుకొచ్చేసింది. ఎప్పుడైనా వాడిని వీడియో తీస్తాను కుదురుగా ఉండరా అని అన్నా కూడా లేదు తొందరగా తీసే నేను వెళ్ళిపోతా అన్నట్టు ఉన్నాడు అనమాట. వాడికి ఇసుకొచ్చేసింది అసలు ఫొటోస్ వీడియోస్ అంటేనే. ఈ వీడియో వచ్చేసరికి చైత్ర 3rd ఇయర్ అనుకుంటా అండి, అంతే. ఆ టైంలో పిల్లలిద్దరికీ భోగిపళ్ళు పోసాను. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఆ రోజైతే ఒకళ్ళకి 4 చాలా కష్టపడ్డాం అనమాట చైత్రాన్ని వీడియోస్ తీయడానికి. ఇక ఉండట్లేదు కదా అని చెప్పేసి ఒక చెరుకు గడిచ్చి కూర్చోబెట్టాం. అప్పుడు కుదురు కూర్చుంది. ఏం చేస్తున్నావు? తింటావా? ఏం తింటా? ఎనుకల పిల్లలాగా తింటానంటావేందన్నీ? వీడియో వెనుకమాల ఇంకా చాలా నడుస్తున్నాయి. అవన్నీ వింటుంటే నాకు నవ్వు వచ్చిందనమాట. చైత్ర మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి. అంతా అందరూ మాట్లాడుతునేసరికి కొంచెం క్లమ్జీగా ఉందనమాట. అందుకని నేను అవన్నీ తీసేశాను. నేనే మాట్లాడదాంలే చెప్దాంలే అన్నట్టుగా. ఏదో ఒకటి అంటదండి ఉన్నట్టుండి అనేది. ముందు నుంచి అంతే. మనం అసలు ఈ టైంకి ఇలా రియాక్ట్ అయ్యిద్ది అని మనం అసలు ఊహించలేము. పెద్ద ఆరంది మాట్లాడినట్టు మాట్లాడిద్ది. అవన్నీ ఉన్నాయి కానీ నేనే కట్ చేశాను అనమాట. ఇంకా వెనకమాల మేము 4 ఉన్నాము. మా వాయిస్లు అన్నీ కూడా పడుతున్నాయి, అంత క్లారిటీగా లేదనమాట. అందుకని ఇంకా నేనే తీసేశాను ఎందుకులే అని చెప్పేసి. ఇద్దరికి అయితే ఇలా రెడీ చేసి భోగిపళ్ళు పోసాను. నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుందిలే, ఈ రోజే కదా ఈ టైంకే భోగిపళ్ళు పోసాను కదా, ఇవాళ ఎలాగో పోయలేకపోయాను, అప్పుడు నేను వీడియో తీసుకొని మీతో షేర్ చేయలేకపోయాను కదా, ఒక మెమరీ లాగా ఉంటుందిలే అన్నట్టుగా ఆ వీడియో చిన్న క్లిప్స్ అవి కూడా నేను పెద్ద వీడియో ఉంది అదన్నీ కూడా నేను తీసేసి కట్ చేసి మీకు షేర్ చేశాను అనమాట. తర్వాత అమ్మ ఇంట్లో లేదు, ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి నేను బయటకు వెళ్ళాను. అయితే ఏం చేస్తున్నామా అని అనగానే నా వాయిస్ విని వెనక్కి తిరిగింది. ఆ స్పెట్స్ పెట్టుకుంటే మాకు ఎందుకో కొంచెం ఫన్నీగా అనిపించింది, నవ్వుకున్నాం అనమాట. అంటే అమ్మకు కూడా స్పెట్స్ ఉంటాయి, లోపల కావాలనే పెట్టుకుంది, కానీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను వేరే బ్లాక్ కలర్ పెట్టుకున్నాను స్పెట్స్ అనేవి, మర్చిపోయింది. ఆమెకు స్పెట్స్ ఎలాగో ఉంటాయి కదా అవే పెట్టుకున్నాను అనుకుని ఇంకా అలాగే పని చేసుకుంటుంది అనమాట. ఇదేంటమ్మా ఈ స్పెట్స్ పెట్టుకున్నావు అని అంటే, ఫస్ట్ పెట్టుకోవాలని పెట్టుకున్న తర్వాత నాకు గుర్తులేదు, నా స్పెట్స్ అనుకున్నాను అని చెప్పేసి చెప్తా ఉందనమాట. తర్వాత ఇదంతా భోగి రోజు జరిగిందనమాట. మా భోగి అయితే ఇలా అయిపోయింది. ఏమైపోయిందో కూడా తెలియలేదనమాట, అయిపోయింది. అయితే సంక్రాంతి రోజు కూడా అంతే, చాలా సింపుల్గా అయిపోయిందనమాట. అందుకనే నేను ఈ వీడియోలోనే సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియోస్ కూడా షేర్ చేసేస్తానండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ సపరేట్గా నేను వీడియో పెట్టడం ఎందుకు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అందుకని భోగి సంక్రాంతి 2 రోజులు ఏమేం చేశానో అది ఈ రోజే షేర్ చేస్తున్నాను అనమాట. 2 రోజులు వీడియో అంటున్నావు కదా, నిన్న కూడా అమ్మ ఇదే చీరలో ఉంది కదా భోగి రోజు కూడా అని చెప్పేసి అనుకోకండి. నేను చెప్పాను కదా కాలు తడిచిద్ది అని చెప్పేసి అమ్మ స్నానం చేయట్లేదు అని. కాలు తడవకుండా ఎంత జాగ్రత్తగా ఉందామన్నా కూడా కుదరట్లేదు. అయితే నేను చెప్పాను అనమాట, పండగ కదా ఇంకా అలానే ఎందుకు క్లాత్తో తుడుచుకో అని చెప్పేసి చెప్పాను. సరే మధ్యాహ్నం అయితే కొంచెం ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చినప్పుడు నేను తుడుచుకుంటానులే అని చెప్పేసి చెప్పింది. అంటే కొంచెం కూడా చలి తట్టుకోలేకపోతుంది అనమాట. అందులోనూ ఈ చలికాలం కదా అసలు వల్ల కావట్లేదు. చలికి అలానే పొద్దున్నే కూడా అలానే కూర్చొని ఉండింది. ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయాలి, సరే బాగాలేనప్పుడు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా అలానే వదిలేసాను. అయితే ఇంకా సాయంత్రానికి
అసలు బాగాలేదు. కొంచెం నాకెందుకో కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది, కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంది అని చెప్పేసి అంటా ఉండింది. సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అంటే ఇప్పుడు ఎందుకు వద్దులే, పొద్దునేగా వెళ్ళొచ్చాము, కొంతసేపు పడుకుంటే సెట్ అయ్యిద్దిలే అన్నట్టుగా ఇంకా అలానే పడుకుందనమాట. టాబ్లెట్స్ ఏవో ఉంటే వేసేసుకొని ఇంకా ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం పర్లేదు, నాకు సెట్ అయింది అని చెప్పేసి అనింది అనమాట. అందుకనే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. పండగ కదా చేసుకో, చీర మార్చుకో అని కూడా నేను ఎక్కువ ఫోర్స్ చేయాలి అనుకోలే. 1-2 సార్లు చెప్పాను, లేదులే నా వల్ల కాదు, నాకు చలి చలిగా ఉంది, బాగాలేదు అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా ఆమెను అలా పెట్టుకొని మేము కూడా ఏం సెలబ్రేట్ చేసుకుంటామండి, మేము కూడా చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఫెస్టివల్ అదంతా కూడాను. అయితే మా చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి వస్తుంది అని అంటే సంక్రాంతి రోజున మేము చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుంటాం. టమాటా వేసినా వేయకపోయినా చిక్కుడుకాయ ఫ్రై కానీ అలా చిక్కుడుకాయ అయితే ఆ రోజు కంపల్సరీ వండుకుంటాం అనమాట. ఎందుకనంటే నాకు కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఎందుకనంటే చిక్కుడుకాయ కూర తింటే అంటే సంక్రాంతి పండుగ రోజు చిక్కులన్నీ పోతాయంట, అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మంచిగా ఉంటామంట. అందుకని చెప్పేసి సంక్రాంతి పండుగ రోజు చిక్కుడుకాయ కర్రీ తినాలంట. అయితే మా అమ్మ నేను కూర్చొని చిక్కుడుకాయలు వచ్చేటప్పుడు అనుకుంటున్నాం అనమాట, ఏంది మా చిక్కులు పోతాయి అని చెప్పేసి అంటారు కదా చిక్కుడుకాయ కూర తింటే, చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాం కదా అని చెప్పేసి అన్నాను నేను. మా అమ్ముల్లా ఎప్పుడూ పోతాయి, చిన్నగా నిదానంగా చెప్పేటప్పుడు చెప్పకుండా పోతాయి అని చెప్పేసి ఒక డైలాగులు అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఏమో కర్రీ కూడా ఏంటంటే చాలా సింపుల్గా చేసేసుకుంటాము. నార్మల్ ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు టమాటా వంకాయ కర్రీ కానీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. తాలింపు పెట్టేసుకొని చిక్కుడుకాయలు టమాటాలు అందులో వేసేసి ఉడకబెట్టేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుంటాం. రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగేనండి, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. నేను కర్రీ చేసే లోపల ఇంకా ఈ రోజన్నా మా అమ్మని కొంచెం స్నానం చేసి రమ్మన్నాను. కాలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్నానం చేసి రమ్మంటే సరే చేస్తాలే అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసిందనమాట. ఇంకా పండగ పూట ఎందుకు అలా అని చెప్పేసి చేసి రమ్మన్నాను. పండగ రోజు ఈ పిల్లల్ని అయితే ఇలా రెడీ చేశాను అనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి పండగ హడావిడి అంతా కూడా అయిపోతుంది, అయిపోయిన తర్వాత చెప్తున్నా. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.